5వ అధ్యాయము 17వ వచనం చదువుకొని కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ఈ చదవబడిన వాక్య భాగాల నుంచి ఈరోజు మనము క్రీస్తునందు క్రొత్త సృష్టి అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. అందరూ ఇటు చేయమను. క్రీస్తునందు క్రొత్త సృష్టి లేదా నూతన సృష్టి అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠ్యాంశం. దేవుని వాక్యాన్ని బైబిల్లో నుంచి మనం చదువుతున్నప్పుడు 2 సృష్టిల గురించి మాట్లాడుతుంది బైబిల్. ఒకటి పాత సృష్టి, రెండవది క్రొత్త సృష్టి. పాత సృష్టి ఆదాముతో ప్రారంభమైతే క్రొత్త సృష్టి యేసు ప్రభుతో ప్రారంభమవుతుంది. పాత సృష్టిలో మొదటి మానవుడు ఆదామైతే క్రొత్త సృష్టిలో మొదటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2 సృష్టిలకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గ్రహించిన వారు క్రీస్తు యేసునందు ఉన్నవారు. 2 సృష్టిలు వ్యత్యాసాన్ని గ్రహించకపోతే క్రీస్తుకి వెలుపల ఉండే అవకాశం ఉంది. కాబట్టి క్రొత్త సృష్టి యొక్క ప్రాధాన్యతని గుర్తించి ఆ క్రొత్త సృష్టిలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారు నిత్యత్వంలో దేవునితో యుగయుగాలు గడుపుతారు. ఎవరైతే ఇంకా పాత సృష్టిగానే మిగిలిపోతారో, క్రొత్త సృష్టిగా రూపాంతరం చెందరో వారు దేవునికి యుగయుగాలు దూరస్తులై నరకములో నిత్యము వేదన అనుభవించే పరిస్థితి. కాబట్టి క్రొత్త సృష్టి అనే ఈ ఆలోచన దేవుని గ్రంథం నుంచి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. దీంట్లో మొదటి సృష్టి ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, మొదటి సృష్టి 6 రోజులు దేవుడు మనిషిని విశ్వాన్ని సృజించి 6వ రోజు మనిషిని చేసినట్టుగా ఆదికాండము 1-2 అధ్యాయాల్లో మనకు కనపడింది. మొదటి సృష్టిలో లేక పాత సృష్టిలో మొదటి వ్యక్తి ఆదాము. ఆదికాండము 2వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే, ఆవిరి భూమి నుండి లేపి నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయునొదగా నరుడు జీవాత్మాయను అని అన్నాడు. అలాగే మొదటి మానవుని దేవుడు నిర్మించినట్టుగా మనకి బైబిల్ మాట్లాడుతుంది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చదివితే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం ఏం చెప్తుందంటే, ఇట్లుండగా ఏం చెప్తున్నాడంటే అక్కడ ప్రతి వ్యక్తి కూడా భూమి మీద ఏ వ్యక్తి అయినా ఉన్నాడంటే ప్రతి జాతి మనుషులను ఒకరి నుండి దేవుడు నిర్మించాడు అనే మాట అక్కడ రాయబడింది. ప్రతి వ్యక్తి కూడా భూమి మీద ఉన్నాడంటే ఆ వ్యక్తి ఒకరి నుండే వచ్చాడు అని చెప్తున్నాడు. ఎవరు ఆ ఒకడంటే ఆది మానవుడైనటువంటి ఆదాము. ఆదాము నుండి అవ్వ, తర్వాత కయీను, హేబేలు, ఇలాగా భూమి మీద కుమారులు కుమార్తెలు వారి ద్వారా ఉనికిలోకి రావటం అనేది ఆదికాండము 4-5 అధ్యాయాలు మనకి నేర్పిస్తాయి. 4వ అధ్యాయంలో కయీను, హేబేలు పుట్టుకుని గురించి మాట్లాడితే 5వ అధ్యాయంలో కుమారులు కుమార్తెలు పుట్టారనే విషయాన్ని మాట్లాడాడు. అలాగా భూమి మీద యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఇలాగా మొదటి సృష్టిని దేవుడు చేసినప్పుడు ఆ సృష్టిని ఎలా చేశాడు, ఎందుకు నూతన సృష్టిని క్రీస్తు యేసునందు చేయవలసి వచ్చిందో మనకు అర్థం కావాలి. మొదటి సృష్టి బాగున్నట్లయితే, ఆరోగ్యంగా ఉన్నట్లయితే మరొక సృష్టి చేయాల్సిన అవసరం లేదు. ఆదాము ద్వారా ఎవరైతే ఉనికిలోకి వచ్చారో, ఎవరినైతే దేవుడు సృజించాడో వారందరూ కూడా చెడిపోయారనేది బైబిల్ చెప్పేటటువంటి సత్యం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదివితే మనకి ఆ భాగం ఏమి నేర్పిస్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదివినప్పుడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడు లేడు, దేవుని వెతుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు అన్నాడు.
చరిత్ర చదువుతున్నప్పుడు ఎలా కనిపిస్తుందంటే దుర్నీతి బంధకాల్లో చిక్కుకొని దుర్నీతిని జరిగించేవారు చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. యేసు ఈ లోకానికి వచ్చే సమయానికి ఆ స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే స్థాయికి వెళ్ళిపోయింది. దేవుడు మొదటి క్రియేషన్ అంతా కూడా డిస్ట్రాయిడ్ అయిపోయింది, అంటే స్పాయిల్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది, పాడైపోయింది. ఆదాము నుంచి ఏ మనుషులనైతే నిర్మించాడో దేవుడు, ఆ మనుషులు చెడిపోయారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే స్థితికి వచ్చారు. ఒకసారి బైబిల్ హిస్టరీని మనం స్టడీ చేసినప్పుడు జలప్రళయానికి ముందున్న ప్రజలను దేవుడు చూసినప్పుడు వారు హృదయంలోని తలంపంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి అని రాశాడు. ఆదికాండము 6వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదివితే అప్పుడు దేవుడు జలప్రళయం రప్పించాలని ఆలోచన చేసినప్పుడు మరి తన సంకల్పాన్ని నెరవేర్చడానికి కావలసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారని సర్చ్ చేశాడు. దేవుడు ఆకాశం నుండి మనుషుల్ని తేరి చూస్తూ ఉంటాడు. ఆయనకి అన్నీ కనపడుతూ ఉంటే అన్నీ చూడగలడు. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది అనేది బైబిల్ చెప్పే సత్యం. ఆయన సర్వాంతర్యామి, అంటే అన్ని స్థలాల్లో ఉండగలిగిన వాడు దేవుడు అని. ఎక్కడ ఏం జరుగుతున్నా అన్నీ చూస్తాడు. 139వ కీర్తన మనం చదివినప్పుడు నా వెనక నీవు ఉన్నావు, నా ముందు నువ్వు ఉన్నావు, నా ఆకాశానికి ఎక్కితే అక్కడ ఉన్నావు, భూమి అడుగు భాగాలకు వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు, నీ కనుదృష్టి దాచి నేను ఎక్కడికి తప్పించుకోగలను అని భక్తుడైన దావీదు అంటాడు. అలాగా జలప్రళయానికి ముందున్న ప్రజలను కూడా దేవుడు చూసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. దేవుడు ఎంత ఎక్స్పెక్ట్ చేశాడో ఆ స్థాయిలో నీతిమంతుడు కాకపోయినా ఆ తరము వారిలో ఒక బెస్ట్ క్యాండిడేట్గా కనిపిస్తాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివి, నిందారహితుడై ఉండుట నేను చూశాను, నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఒక వాడిని సిద్ధం చేసుకోమని చెప్తాడు. అంటే లోకమంతటిలో దేవుడు రక్షించాలనుకున్నప్పుడు ఎంతమంది కనిపించారు అక్కడ అంటే ఒక 8 మందే. అపోస్తుడైన పేతురు ఈ విషయాన్ని మొదటి పత్రికలోనూ 2వ పత్రికలో కూడా రాశాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 19, 21 వచనాల్లో నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడిను అని అన్నాడు. జలప్రళయంలో భక్తిహీనులు నశింపజేశాడు, నీతిమంతులైనటువంటి వారిని రక్షించాడని పేతురు మొదటి పత్రిక 3, 19-21 వచనాలు, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, ఈ 2 వచనాల్లో కూడా చాలా క్లియర్గా చెప్పాడు. అంటే నీతిగా యథార్థంగా దేవుడు సృష్టించిన రూపంలో కాస్తో కూస్తో బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 8 మందే కనిపించారు అక్కడ. ఎంత తక్కువ లోకమంతట్లో, ఒక దేశంలో కాదు. ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్ల దగ్గర ఉన్నారు. ఆ రోజు ఎన్ని కోట్ల మంది ఉన్నారో మనకి అంచనా తెలియదు, కానీ అప్పట్లో వాస్తవానికి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా లేదు. ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అనే కమిట్మెంట్లు ఏమీ ఆ రోజుల్లో ప్రజలకి లేవు. ఆపరేషన్స్ అలాంటివి ఏమీ లేవు. ఒక్కొక్కళ్ళు 900 సంవత్సరాల పైన బతికిన మనుషులు ఉన్నారు. ఆదికాండం 5వ అధ్యాయం అని చదివినప్పుడు అందులో 26వ వచనంలో ప్రత్యేకంగా మెతుషేల్ అనే వ్యక్తి 969 సంవత్సరాలు బతికినట్టుగా బైబిల్ రికార్డ్స్ తెలియజేస్తున్నాయి. ఆదాం కూడా 930 సంవత్సరాలు పైబడి బతికినట్టుగా బైబిల్ చెప్తుంది. 900 సంవత్సరాలు బతికితే ఫ్యామిలీ ప్లాన్ లేకుండా ఎంతమందిని కంటారు? ఎంతమంది జనం ఉండుంటారు? అంతమందిలో కనీసం ఒక 1000 మంది కూడా లేరు, 100 మంది కూడా లేరు, 10 మంది కూడా లేరు. కేవలం 8 మంది మాత్రమే జలప్రళయంలో తప్పించబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా జల సమాధి అయిపోయారు. ఏమి నేర్పిస్తుంది ఈ దృష్టాంతం మనకనంటే, దేవుని వెతికేవారు, నీతిగా బ్రతికేవారు, యథార్థంగా జీవించేవారు, దేవుడు సృష్టించిన స్థాయిలో నిలబడిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది స్పాయిల్ అయిపోయారు, పాడైపోయారు అనేది అర్థమవుతుంది. ఒకరోజు దేవుడు సొదొమ గొమొర్రా అనే జంట నగరాలను వీక్షించాడు. అక్కడ లోతు అనే ఒక నీతిమంతుడు తప్ప ఆ జంట నగరాల్లో ఒక్కడు కూడా ఆయనకి దగ్గరగా జీవించిన వ్యక్తులు కనపడలే. ఆఖరికి లోతు భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా మనం బైబిల్లో ఆదికాండం 19వ అధ్యాయంలో చదువుతాం. పేతురు 2వ పత్రిక 2:7 అంటాడు, 6-7 వచనాలు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు అంటాడు, నీతిమంతుడైన లోతును తప్పించను అని అన్నాడు.
అంటే జంట నగరాలు ఎంతమంది కనిపించారు ఆయనకి? ఒక్కడే. మీరు బైబిల్ తీసి చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదివితే, ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బబులోను బానిసత్వానికి వెళ్ళకముందు, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, బబులోను బానిసత్వానికి ఇంకా వాళ్ళు వెళ్ళకముందు దేవుడు వారికి ఇంకా అవకాశాన్ని ఇచ్చి, ఆ పట్టణాన్ని నెబుకద్నెజరుకి నేను అప్పగించబోతున్నాను, నేను అప్పగించకుండా ఆ పట్టణాన్ని కాపాడాలంటే కనీసం అక్కడ న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నించేవాడు ఒక్కడున్నా పట్టణాన్ని కాపాడుతాను అని అన్నాడు. చదువుదో ఒకసారి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధుల్లో విచారణ చేయడి, న్యాయం జరిగించు నమ్మకంగా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దాన్ని క్షమించుదును అని అన్నాడు. అంటే జరిగింది ఏంటంటే, చరిత్రలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం చదివితే, దేవుడు నెబుకద్నెజరుకి పర్మిషన్ ఇచ్చాడు. నెబుకద్నెజరు యెరూషలేముపై దండెత్తాడు, యెరూషలేము దేవాలయాన్ని కాల్చివేశాడు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని చాలామందిని చంపేశాడు, కొంతమందిని చెరగా తీసుకొని వెళ్ళాడు, యెరూషలేము పట్టణాన్ని ప్రాకారాల్ని కాల్చివేశాడు, దొరికిన బంగారం అంతా దోచుకొని వెళ్ళిపోయాడు, దేవాలయం బంగారం కూడా దోచుకొని వెళ్ళిపోయాడని మాట్లాడుతుంది బైబిల్లో. అంటే ఏంటి? కనీసం న్యాయంగా బ్రతకడానికి ఒక్కడు కూడా లేని పరిస్థితి. అంటే రోమా 3:23 కూడా ఏం చెప్పుద్దంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నారు. ఇలాంటి ఒక పరిస్థితి దాపురించింది. దేవుడైతే మనిషిని సృజించినప్పుడు శ్రేష్టమైన వ్యక్తిగానే సృజించాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదివితే, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించును అని అన్నాడు. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటుని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను అన్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో. అవునా? ఎలా? ఒక్క నరుణ్ణేనా? నరులందరినా? నరులను అన్నాడా? నరుణ్ణి అని అన్నాడా? అందరినీ యథార్థవంతులుగానే సృష్టిస్తున్నాడా? కొందరిని మాత్రమేనా? అందరినీ యథార్థవంతులుగానే సృష్టిస్తున్నాడు. కానీ వారే వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు అన్నాడు. కొంత అబద్ధ బోధ లోకంలో ఉన్నది ఏంటంటే, మనిషి జన్మతః పాపి, కర్మతః పాపి అనే ఒక దుర్బోధలు ఉన్నాయి. ఈ దుర్బోధ బైబిల్ బోధ అనుకొని కొంతమంది హైందవులు బైబిల్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. బైబిల్ పుట్టుకతో పాపని బోధిస్తుంది అని చెప్తున్నారు. ఆ మధ్య ముదుగండ శివప్రసాద్ అని ఒక అతను ముసలాయన బైబిల్ పుట్టుకతో పాపులను బోధిస్తుందని ఓ తప్పుడు విధానాన్ని, ఎవడో బైబిల్ అర్థం కాని వ్యక్తులు బోధించిన బోధ అదే నిజం అనుకొని బైబిల్ ఇలా చెప్తుందని అంటున్నాడు. కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, లలిత్ కుమార్ అనే ఇలాంటి కొంతమంది మతోన్మాదులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బైబిల్ చెప్పిన దాన్ని బైబిల్ చెప్పినట్టుగా ప్రజల్లో ఎక్స్పోజ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే, కొంతమంది దుర్బోధకులు బైబిల్ అర్థం కాక జన్మతః పాపులు, మనుషులు పుట్టుకతో పాపులను బోధిస్తున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఏం చెప్తుందంటే బైబిల్, ప్రతి నరుడు యథార్థవంతుడుగానే పుట్టుచున్నాడు. తెలిసి రాశారో తెలియక రాశారో కానీ, చిన్నప్పుడు ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమాలో పాట ఉండేది, అది చూసా నేను. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి దొరికింది. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే అని ఉంటుంది ఆ పాట. విన్నారు ఎప్పుడైనా? పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులు. అంటే ఆ పాటలో రచయిత పిల్లల్ని దేవుడు ఎలా కళ్ళ కపట మెరుగని వాడో, పసిపిల్లలు కూడా అలాంటి వారని చెప్పాడు. నిజమేనా? నమ్మొచ్చా? బైబిల్ కూడా చెప్తుంది అది. ప్రభు దగ్గరికి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కొంతమంది పిల్లలు వస్తుంటే శిష్యులు ఆపారు, నివారించడానికి చూశారు. వాళ్ళు నా ఎదురు రావడానికి ఆటంకపరచకండి, ఇలాంటి వారిది దేవుని రాజ్యము, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కాకపోతే మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపరు అన్నాడు. అంటే దేవుని రాజ్యానికి చిన్న బిడ్డలు అర్హులని ప్రభు చెప్పాడు. 127వ కీర్తన 3వ వచనం చదివితే అక్కడ అంటాడు, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అన్నాడు. దేవుడిచ్చే బహుమానం పాపమై ఉంటుందండి? మనమే మన బంధువులకి ఏదైనా బహుమానం ఇస్తే మనకున్న దాంట్లో కొత్త వస్తువు శ్రేష్టమైనది ఇస్తాం. వాడి పడేసింది చొట్టలోనూ తీసుకెళ్ళి ఎత్తామా? తెప్పాల కానీ చెమ్ము కానీ, కనీసం చెమ్మే ఇచ్చామనుకో, కొత్తది తీసుకెళ్ళి ఎత్తామా? వాడి పడేసినటువంటి బాత్రూంలో తీసుకెళ్ళి పాడైపోయింది తీసుకెళ్ళి ఎత్తామా? బహుమానం
మనిషే అలా ఆలోచిస్తున్నాడంటే ఒక శ్రేష్టమైన బహుమానం ఇవ్వాలి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అని. మరి దేవుడు ఇచ్చే గిఫ్ట్ ఎలాంటిదై ఉంటుందండి? పాడైపోయినది గిఫ్ట్ ఇస్తాడా దేవుడు? దేవుడిచ్చే గిఫ్ట్ శ్రేష్టమైనది ఇస్తున్నాడు. యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. క్రైస్తవులను ఉద్దేశించి పేతురు మాట్లాడుతూ పేతురు మొదలే దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఎలా సృష్టించాడంటే శ్రేష్టమైన వారిగా, ఇంకా తన స్వరూపమందు తన పోలుకు చొప్పున సృజించిన అంటాడు. ఆదికాండం 1:26-27 వచనాలు చదివితే, మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయదము, దేవుడు తన స్వరూపమందు తన పోలుకు చొప్పున నరులను చేసెను అని అన్నాడు. కాబట్టి దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టి శ్రేష్టమైందే. కానీ కాలక్రమంలో అది ఏమైపోయిందంటే చెడిపోయింది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. మనుషులు పాపం చేసి పాపులయ్యారా, పుట్టుకతో పాపుల అనే ఒక కోణంలో బైబిల్ చదివితే బైబిల్ ఒక చక్కని వివరణ ఇస్తుంది. మనం అంగీకరించగలిగితే. మనం అంగీకరించకపోతే చేసేది ఏం లేదు. ఒకసారి చదువుదాం. రోమాపత్రిక 3:23 వచనం చూడండి. మీ దగ్గర ఉన్న బైబిల్ అందరు తీసి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3:23 వచనం మనం చదివితే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేయకుండానే పాపులైరి. చూడండి ఒకసారి అందరూ. రోమాపత్రిక 3:23 వచనం చదువుతున్నాను. ఏ భేదం లేదు, అందరూ పాపము చేయకుండానే పాపులైరి. ఎలాగుందా? పాపం చేసి పాపులయ్యారా, పాపం చేయకుండానే పాపులా? ఇంకో వచనం చదువుదాం పక్కనే, 5:12 వచనం. ఇట్లుండగా రోమాపత్రిక 5:12 వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలోకి ఎలా ప్రవేశించను, అలాగనే మనుషులందరం పాపం చేయకపోయినను మరణం అందరికీ సంప్రాప్తమైనను. ఎలాగుందా తల్లి? అలా ఉందారా? ఎలా ఉంది మరి అక్కడ? మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన అన్నాడు. అంటే మరణం అంటే పాపం అనేది చేస్తే వచ్చిందా, చేయకుండానే వచ్చిందా? చేయటం వల్ల మనిషికి మరణం ప్రాప్తించిందా, చేయకుండానే మనిషికి పాపం అనేది వచ్చేసిందా? అంటే ఏ వ్యక్తి అయినా సరే పాపం చేసే పాపులయ్యారు. ఒక యేసుప్రభు మాత్రమే పాపం చేయకుండా పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఇది బైబిల్ చెప్పే సత్యం. కాబట్టి సృష్టి మొదటి వ్యక్తి అయినటువంటి ఆదాము దగ్గర నుండి యేసుప్రభు శిలువలో మరణించే వరకు పుట్టిన ప్రతి వ్యక్తిని గురించి బైబిల్ చేసే స్టేట్మెంట్ ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందుతున్నారు. అందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను అనేది బైబిల్ చెప్తున్నటువంటి ఒక సత్యం. ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా ఇదే సత్యం. పుట్టుకతో పాపి అనే ఒక అబద్ధ బోధ ప్రజల్లో జరుగుతుంది. దాన్నే హిందువులు కూడా అదే నిజం అనుకొని బైబిల్ పుట్టుకతో పాపులను బోధిస్తుందని ఒక దుర్బోధన వాళ్ళ వంతు వారు కూడా ప్రచారము చేస్తూ ఉన్నారు. మనమైతే బైబిల్ని మంచి మనసుతో చదివితే దేవుడు మనలను శ్రేష్టమైన వ్యక్తులుగానే పుట్టిస్తున్నాడు. ఇంకొంతమంది తల్లిదండ్రులు కలయిక పాపం అంటారు. వివాహం ప్రవేశపెట్టిందే దేవుడైతే అది పాపమైతే ఆయనే పాపం చేయడానికి ఆ కలయికను ప్రవేశపెడతాడా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయం చేయదును అనుకొని అవ్వను చేసినట్టుగా ఆదికాండం 2:18 వచనం నుంచి మనం చదువుతాం. అంటే దేవుడు ఒక స్త్రీని తీసుకొచ్చి నువ్వు పాపం చేయని చెప్పాడా? స్త్రీ పురుషుల కలయిక. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడా ఆమె గర్భవతి అయి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని చెప్తుంది ఆదికాండం 4:1 వచనంలో. అంటే వాళ్ళ కలయిక పాపం అయితే ఆ పాపానికి మూల పురుషుడు ఎవరు? ఆ పాపాన్ని ప్రోత్సహించింది ఎవరై ఉంటారు? అప్పుడు దేవుడై ఉంటాడు కదా. కానీ మనం ప్రతి వెడ్డింగ్ కార్డ్స్లో చూస్తాం, వివాహ పత్రికల్లో ఫిబ్రవరి 13:4 వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవాలని అన్నాడు. బైబిల్ మొత్తంలో భార్యాభర్తల కలిగే పాపమని ఒక వచనం కూడా చెప్పదు. భర్తతో కాకుండా పరపురుషుడితో, భార్యతో కాకుండా పరస్త్రీతో తిరిగేది వ్యభిచారం అన్నాడు. కానీ భార్యాభర్తల కలయికని పవిత్రమైనదిగా భావించాడు, పవిత్రమైనదిగానే చూస్తున్నాడు. అది ఒక పవిత్రమైన కార్యంగా బైబిల్ బోధిస్తుంది. బైబిల్ తెలియని అమాయకులు భార్యాభర్తల కలయికే పాపం, ఆ కలయిక ద్వారా పుట్టిన పిల్లలు కూడా పాపులు అని ఒక దుర్బోధ లోకంలో చేస్తున్నారు. తప్పు కదా అది? దేవుణ్ణి నిందించడం కదా అది? దేవుణ్ణే తప్పుపట్టడం కదా అది?
కాబట్టి మనం అలాంటి నమ్మకూడదు. ఇంకొకటి ఉంది సమాజంలో ఏంటంటే, పుట్టుకతోను కాదు అసలు తల్లిదండ్రుల పాపం పిల్లలకు కూడా వస్తుందని చెప్తున్నారు. ఒక గుడ్డివాడు వీడు గుడ్డివాడై పుట్టడానికి కారణం ఏంటని కొంతమంది యేసుని ప్రశ్నిస్తారు. మీరు యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, వీడు ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడయ్యా, వీడిని కన్నవారా, ఎవరు పాపం చేశారని అడుగుతారు. వీడైనా వీని కన్నవారైనా పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచడానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని అన్నాడు. వాడు పుట్టకముందు వాడు ఎలా పాపం చేస్తాడండి? అంటే పూర్ణ జన్మలో పాపం చేసి ఉంటాడు, అందుకే ఈ జన్మలో ఇలా పుట్టాడని ఒక తప్పుడు ఆలోచన. వేరే జన్మలు ఏమి లేవు వాస్తవానికి. ఒకేసారి పుడతాం, ఒకేసారి చేస్తాం. అర్థమైందా? కాకపోతే లోకంలో ఉన్న నాంటి ఏంటంటే, పూర్వజన్మలో ఏ పాపాలు చేసినప్పుడు ఈ జన్మలో గుడ్డోళ్ళుగా కుంటోళ్ళుగా అంగవికలాంగులుగా లేకపోతే పందిగానో కుక్కగానో పుడతారని ఒక మూఢనమ్మకాలు లోకంలో ఉన్నాయి. వాస్తవానికి అలాంటిది ఏమీ లేదు. వాడు పాపం చేస్తున్నా, వాడు కన్నవారు పాపం చేస్తున్నా, గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు మగవాళ్ళు పుట్టట్లా. దేవుని క్రియలు ప్రత్యక్ష చేయటానికి దేవుడు అలా కొంతమందిని పుట్టిస్తున్నాడు. కుమ్మరవాని చేతిలో మట్టి ఉంటుంది, కొన్ని కుండలు చేస్తాడు, కొన్ని మూతలు చేస్తాడు, కొన్ని ప్రమిదలు చేస్తాడు, కొన్ని ఇంకా రకరకాల వస్తువులు చేస్తాడు. వస్తువులు ఇలా అడుగుతారు, నన్ను ఎందుకు ఇలా చేసావు మూతిగా, దాన్ని ఎందుకు కుండగా చేసావు, నన్ను ఎందుకు ప్రమిదగా చేసావు అని అడుగుతాయా? కుమ్మరవాని చేతిలో మట్టి ఎలాగో అలాగే మనుషుని యొక్క ఉనికి కూడా అలాగే తయారవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బైబిల్ని అపార్థం చేసుకున్న వారు చేసినటువంటి దుర్బోధలు. సరే, మన పాయింట్కి వచ్చేద్దాం. మొదటి సృష్టి చెడిపోయింది. అందుకే దేవుడు ఆ సృష్టిని మెకానికల్గా, అంటే మళ్ళీ కొత్త సృష్టిని ఎలా చేస్తున్నాడంటే, ఆ పాత సృష్టిలోనే సహకరిస్తే కొంతమందిని బాగు చేయడానికి ట్రై చేశాడు. ఆ బాగు చేయటానికి యేసు ప్రభు వారిని ఈ లోకాన్ని పంపాడు. యేసు ఈ లోకానికి వచ్చింది దేనికంటే, చెడిపోయిన వాడిని బాగు చేయటానికి. పాత సృష్టి చెడిపోయింది కదా. ఆదాము దగ్గర నుంచి యేసు శిలువలో చనిపోయే వరకు మనుషులందరూ ఏమైపోయారంటే పాడైపోయారు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారు అయిరి అని అన్నాడు కదా. పనికి మాలిన వారంటే యూజ్లెస్ ఫెలోస్, అంటే నిరుపయోగంతో కూడిన వ్యక్తులు, ఉపయోగం లేని వ్యక్తులు. వాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికే తెలియదు అన్నట్టు, అది ఎందుకు బతుకుతుందో దానికే తెలియదు అంటారు అప్పుడప్పుడు. కంట్రోల్ బియ్యం పుచ్చిపోతే అని పుడతారు కొంతమంది అని అంటారు అప్పుడప్పుడు. వాళ్ళ సోమరతనాన్ని బట్టి, వాళ్ళ యొక్క బద్ధకాన్ని బట్టి, వాళ్ళ యొక్క తిరుగుబోతనాన్ని బట్టి, వాళ్ళ యొక్క అక్రమ జీవితాన్ని బట్టి, వాళ్ళ యొక్క దుర్మార్గపు జీవితాన్ని బట్టి, అసలు వాడు ఎందుకు పుట్టాడో, ఎందుకు బతుకుతున్నాడో, ఎందుకు తిరుగుతున్నాడో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో వాడికి తెలియదు అన్నట్టుగా ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు. మనం ఏం నేర్చుకుంటామంటే, మనుషులందరూ చెడిపోయినప్పుడు ఒక మంచి వ్యక్తిని దేవుడు పంపి ఆయన ద్వారా ఈ మనుషులందరినీ బాగు చేయాలని సంకల్పించాడు. అదే దేవుని అనాది సంకల్పం. మనిషి లేనప్పుడు మనిషి పాడైపోతే మనిషిని బాగు చేయడానికి దేవుడు యేసు ప్రభు వారిని నిర్ణయించాడు. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిష్కళంకమును నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే కదా అని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన. దేనికి నియమించబడ్డాడు? చెడిపోయిన లోకాన్ని బాగు చేయటానికి. ఎలా బాగు చేస్తాడైనా? బాగు చేయటానికి కొంత మెడిసిన్ కావాలి. మనిషి పాడైపోతే, అవయవాలు ఏదైనా డ్యామేజ్ అయితే దానికి కొంత మెడిసిన్ కావాలి. ఇక్కడ మెడిసిన్ ఏంటి? నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము ద్వారా మానవులను బాగు చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు యేసు ప్రభువును. అందుకే ఆయన ఈ లోకానికి రావటం అనేది జరిగింది. ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడంటే, వాస్తవానికి ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అన్నాడు. రోగులకి వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అన్నాడు. మరి ఈయన ఎవరి కోసం వచ్చాడు? ఈయన పాపుల కొరకు వచ్చాడు. అంటే పాపం అనేది కూడా ఒక రోగమే. పాపం అనే రోగులని, పాపులనే రోగుల్ని బాగు చేయడానికి వచ్చినవాడు ప్రభువైన యేసు. ఇక్కడ కూడా ఆయన అపార్థం చేసుకున్నారు కొందరు. భౌతికమైన రోగాలు తగ్గించడానికి వచ్చాడు యేసు ప్రభు అని కొంతమంది ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అది
ఇప్పుడు ఎక్కడ చూసినా మీటింగులు ఏంటి ప్రచారం? స్వస్థతా మీటింగులు, స్వస్థతా సభలు, స్వస్థతా మహోత్సవాలు, స్వస్థతా పండగలు. ఏదున్నా ఇది మాత్రం ఉండాలి. స్వస్థత అనే పదం లేకుండా ఈ కార్యక్రమాలు ఏమీ నిర్వహించట్లా. అంటే ఏంటి? వాళ్ళకి ఏమర్థమయ్యాడంటే యేసుప్రభు వారు భౌతికమైనటువంటి రోగాలు తగ్గించడానికి వచ్చాడు అనుకుంటున్నారు. ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో కొన్ని అలాంటి కార్యక్రమాలు చేసిన మాట వాస్తవమే, కానీ వచ్చిన పని అయితే అది కాదు. ఆ పని చేయాలంటే అక్కడి నుంచి ఇక్కడ రావాలా? ఒకసారి నాకెళ్ళి చూడండి అందరూ. భౌతికమైన రోగాలే తగ్గించాలంటే ఆయన యేసుప్రభు ఈ లోకానికి రావాలా? రాకుండా తగ్గించడా? హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుడు తగ్గించలేదా? యేసుప్రభు ఈ లోకానికి రాకముందు ఎంతోమంది రోగాలు తగ్గలేదా? చనిపోయిన వారు లేపారా? ఎలియా కాలంలో, ఎలీషా కాలంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా దేవుడు? ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు రప్పించాడా? ఇశ్రాయేల్ ఇంటి మీదకు మరణదూత ప్రవేశించకుండా కాపాడా? దానికి సాదృశ్యంగానే పస్కా పండుగ వాళ్ళు చేశారా? ఎన్ని అద్భుతాలు చేశాడు ఇశ్రాయేల్ జనాంగంలో. అరణ్యంలో 40 సంవత్సరాలు వారికి అద్భుతంగా మన్నాను కురిపించాడా? ఆహారానికి కావాలంటే, మాంసం కావాలంటే పూరేళ్ళు ఇచ్చాడా? దాహమైతే నీళ్ళు లేక బండలోంచి నీళ్లు రప్పించాడా? ఎన్ని చేశాడండి? భూమి మీదకి రావాలి అసలు యేసుప్రభు అద్భుతాలు సూచక్రియలు చేయడానికైతే? అక్కర్లేదు కదా. మరి దేనికి వచ్చాడు ఆయన అని అంటే, తన నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తము చేత పాడైపోయినటువంటి మానవ జాతిని బాగు చేయటానికి వచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తములో ఎవరైతే శుద్ధి చేయబడతారో వారిని నూతన సృష్టి అన్నాడు. కొత్త సృష్టి చేయటానికి రీజన్ ఏంటి? ప్రాపర్ రీజన్ ఏంటి అని మనం ఆలోచన చేసి బైబిల్ చదివితే, పాత సృష్టి చెడిపోయింది కనుక, ఒక్కడు కూడా నీతిమంతులు లేడు కనుక, చెడిపోయిన లోకాన్ని, పనికిమాలిన వారిని ఎవరైతే ఉన్నారో వారిని బాగు చేయటానికి, సన్మార్గంలో పెట్టడానికి వచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు లోకంలో ఉన్నవాడు ఎక్కడికి రావాలంటే, బాగుపడాలంటే క్రీస్తులోనికి రావాలి. ఎక్కడికి రావాలి? కాగా ఒకడు క్రీస్తునందున్న ఎడల కండిషన్ ఏంటి? అక్కడ నూతన సృష్టిగా మారాలంటే, చెడిపోయినవాడు బాగుపడాలంటే కండిషన్ ఏంటి? అక్కడ క్రీస్తునందున్న ఎడల అన్నాడు. ఇక్కడ కూడా ఒక విషయం అర్థం కావాలి మనకి. క్రీస్తునందనే పదం మీకు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏంటి దాని అర్థం? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? రాజేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఆ క్లారిటీ ఉందా మనకి? రోడ్డు మీద ఉన్నావా? ఎక్కడున్నాం? ఎవరింట్లో ఉన్నాం మనం? రాజేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనేది అర్థం ఉంది. ఒక కారులో ఉన్నామంటే అర్థమవుతుంది, రైల్లో ఉన్నామంటే అర్థమవుతుంది, బస్సులో ఉన్నామంటే అర్థమవుతుంది. క్రీస్తులో ఉన్నటువంటి ఏంటి? క్రీస్తునందు ఉన్నటువంటి ఏంటి? అర్థమైందా ప్రజలకి? సమాధుల మీద రాస్తారు, ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు అని. సమాధుల దగ్గరికి వెళ్ళండి మీరు, ప్రభువునందు అని ఉంటుంది. బైబిల్లో క్రీస్తునందు, ప్రభువునందు, ప్రభువైన యేసు క్రీస్తునందు, క్రీస్తు యేసునందు అనే పదాలు కనిపిస్తాయి మనకి. ఏంటి ఆ నందు 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 అంటాడు? సమాధుల దగ్గరికి వెళ్ళినా, ఎవరు చనిపోయినా, ఆడు బాగా తాగి ఎవరంతా పాడైపోయి, ఆరోగ్యం అంతా పాడైపోయి, అడ్డమైన తిరుగులు తిరిగి HIV తెచ్చుకొని ఆ రోగం చచ్చినా కానీ వాడు సావుగానే ప్రభునందు నిద్రించునని రాస్తారు. ఏంటి ఇక్కడ మిస్టరీ అని అంటే, ప్రభునందు ఏంటో, దాని అర్థం ఏంటో, అది ఎవరికి వర్తించుద్దో, ఎవరు ప్రభునందు ఉన్నారో, ఎవరు ప్రభునందు లేరో, ఆ వ్యత్యాసం బైబిల్ చదివే వాళ్ళు కూడా అర్థం కావట్లా. నేను ఒకసారి రైల్వే స్టేషన్ దగ్గర చాలాసార్లు వెళ్తుంటాను మీటింగ్లకి, వాటికి ట్రైన్ ఎక్కడానికి. ఒకసారి అలాగే ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ లెఫ్ట్ సైడ్లో రాళ్ళు చెక్కేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగా, ఏమంటే మీరు చాలా రాళ్ళు చెక్కుంటారు కదా, ప్రభునందు నిద్రించినని రాశారు కదా, చాలా రాళ్ళ మీద రాసుంటారు కదా, ఏంటి దాని అర్థం మీకేమైనా తెలుసా అంటే, మాకు అలాంటివి ఏం తెలియదండి, వాళ్ళు పేపర్ మీద రాసుకొస్తారు, మేము చెక్కేస్తాం, అంతవరకే మాకు సంబంధించి, వాటి అర్థాలు మాకేం సంబంధం లేదు అని చెప్పారు వాళ్ళు. సరే, ఈ రాళ్ళు చెక్కించిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరో కూతుర్లో అల్లుల్లో ఎవరో ఒకళ్ళు ప్రేమతో ఆ చనిపోయిన వాళ్ళు పేరట రాళ్ళు చెక్కిస్తారు. మరి విజయమ్మకి ఎవరైనా చెక్కించారు? లేదు. రాయి చేశారు ఏమన్నా? లేదా? మంచి పని చేశారు. సరే, ఆ రాయి మీద రాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? వాళ్ళని అడిగి ఒకళ్ళు ఇద్దరిని, వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మాకేం తెలియదండి, అయ్యగారు చెప్పాడు, మేము చెప్పేవాడిని.
ఏ వచ్చిన రాస్తే బాగుండదు అయ్యగారని అడుగుతారు నాలంటోళ్ళు. ఆయన చెప్తాడు ప్రభువునందు నిద్రించును అని. సరే, రాయిపించినటువంటి అలా చెప్పినటువంటి అయ్యగారులు ఒకళ్ళిద్దరు అడిగి చూశాను. ఏందయ్యాదనంటే ప్రకటన గ్రంథం 14:13 ఉందన్నాడు. సరే, అక్కడ ఉందని నాకు తెలిసిలే, దాని అర్థం ఏంటని అడుగుతున్నాను నేనన్నా. అది నేను చదవక నేను అడగట్లేదు, అక్కడ ఉన్న విషయం నాకు కూడా తెలుసు. ఒకసారి చదువుతాం చూడండి, ప్రకటన గ్రంథంలోకి రండి. అంటే చాలామందికి ప్రభువునందనే దాని మీద స్పష్టత లేదండి, అవగాహన లేదండి. ఏదో బైబిల్లో ఉంది కనుక వాడు ఆ పదం ఉంది కనుక పదాన్ని వాడుతున్నారు. 14:13 ప్రకటన గ్రంథము 14:13 అంతటా అప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని అన్నాడు. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు అని అన్నాడు. ప్రభువునందు మృతులు ధన్యులు అన్నాడంటే అందరూ ప్రభునందు మృతులందున వారేనా, లేక ప్రభుకి వెలుపల చనిపోయేవారు కూడా ఉంటారా? ప్రభునందు మృతులు ధన్యులు అన్నాడు. ఏంటి అక్కడ ప్రాబ్లం? రైట్. ప్రభునందు మృతులు ధన్యులు అని అంటే ప్రభువుకు వెలుపలు ఉండే వాళ్ళు కూడా ఉంటారా? చనిపోయిన వాళ్ళందరూ ప్రభునందు చనిపోయినట్ట? ఇంతకు మనకు ఆ క్లారిటీ ఉండాలా? ఎవరు ప్రభునందు చనిపోయారు, ఎవరు ప్రభువుకు వెలుపల చనిపోయారు అనే స్పష్టత మనకు ఉండాలా లేదా? ఉంటే అసలు ఆ చెక్కినోడికైనా ఉండాలి, లేదా ఈ రాసి ఇచ్చిన వాళ్ళకైనా ఉండాలి, ఈ కాగితం తీసుకెళ్ళిన వాళ్ళకైనా ఉండాలి. మీరు ఒకసారి చర్చ చేయండి, మీరు ఒకసారి అడగండి కొంతమందిని, అయ్యగారులు కానీ ఈ రాళ్ళు వేసిన వాళ్ళు కానీ ఆ చెక్కిన వాళ్ళు కానీ అడగండి. ఒక్కడు కూడా కరెక్ట్ సమాధానం చెప్పట్లా. పాస్టర్లను అడగండి, మీకు తెలిసిన పాస్టర్లను అడగండి. అయ్యా, ప్రకటన గ్రంథం 14:13 ఉన్న వచనాన్ని సమాధుల దగ్గర రాళ్ల మీద రాస్తున్నారు కదా, అంటే ఏంటి దాని అర్థం? ప్రభునందు నిద్రించడం అంటే ఏంటయ్యా? ప్రభు వెలుగులో నిద్రించడం అంటే ఏంటి? ప్రభు నందు నిద్రించడం అంటే ఏంటి? కాస్త నాకు చెప్పమని అడగండి. ఎంతమంది సమాధానం చెప్తారు? కొన్ని సౌండ్ బాగున్నాయి అని డైలాగులు కొడుతుంటారు, దాని అర్థం తెలియదు వీళ్ళకి. అసలు సౌండ్ బాగుందని వాడుతుంటారు, అర్థం పర్థాలు లేకోకుండా. కాబట్టి ఇప్పుడు ప్రభునందనే ఒక పరిధి ఏంటో మనకి అర్థం కావాలి. ఏంటి ఆ పరిధి? ఎందుకంటే క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అన్నారు కదా. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని అన్నాడు కదా. క్రీస్తునందు అనే పరిధి ఏంటి అసలు? ఆ క్లారిటీ మనకు లేకపోతే మనం క్రీస్తునందు ఉన్నామో లేదో కూడా అయోమయంలో బతుకుతాం. తీరా మనం చనిపోయాక కూడా క్రీస్తునందని ఎక్కడ రాస్తారు? నిజంగా క్రీస్తులో లేకుండా చచ్చిపోయినోడు కూడా రాస్తున్నారు అక్కడ. అర్థమైందా? క్రీస్తునందు అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరము అని అన్నాడు. సంఘాన్ని ఏమన్నాడు బైబిల్లో? క్రీస్తు యొక్క శరీరం అన్నాడు. క్రీస్తు ఏమో శిరస్సు అయి ఉన్నట్లయితే సంఘమేమో ఆయన యొక్క శరీరము. ఈ శరీరంలో కొన్ని అవయవాలు ఉంటాయి. ఈ విషయాన్ని రోమాపత్రిక 12 మాట్లాడాడు. ఈ విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12 మాట్లాడాడు. సంఘము క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు ఆ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అని మాట్లాడాడు. ఒకసారి మనం కొలస్సీ పత్రిక 1:18 చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 చదివితే అక్కడ ఇలాగ రాయబడింది, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని అన్నాడు. ఇంకో మాట ఎఫెసీ పత్రిక 1:23 చదువుదాం. ఎఫెసీ పత్రిక 1:23 తీసారా? చదువుతున్నాను చూడండి. ఆ సంఘము ఆయన శరీరము అని అన్నాడు. రైట్. ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది. ఏంటి? సంఘము ఆయన శరీరము అని. ఆయన శరీరాన్ని ఆయన సంఘము అన్నాడు. స్పష్టంగా ఉందా? ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యావా రత్న? క్లియర్గానే ఉందా సమాచారం? బైబిల్లో సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరంతో పోల్చాడు. ఇది ఫిగరేటివ్ లాంగ్వేజ్ అని అంటారు, లేదా కార్టూన్ లాంగ్వేజ్ అంటారు, అలంకార భాష అని తెలుగులో అంటారు. అంటే నేరుగా కాకుండా పరోక్షంగా మాట్లాడే సందేశం, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మాట్లాడే సందేశం. క్రీస్తు యొక్క శరీరంతో పోల్చి మాట్లాడాడు సంఘాన్ని. ఇప్పుడు అవయవాలు ఎక్కడ ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలంటే, నాకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు కట్ అయిపోయింది అనుకో, చెయ్యి బయట పడిపోయింది అనుకో, అది ఆరోగ్యంగా ఉంటుందా? ఎక్కడ ఉండాలి అది? వేలు కట్ అయిపోయింది ఎక్కడికి, ఏదో మిషన్లో పడి అది బయట పడిపోయింది, అది ఆరోగ్యంగా ఉంటుందా?
ఎండిపోద్దా? ఎండిపోద్ది. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 15 అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు మీరు చదివితే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని మాట్లాడుతూ, తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే మీరు నా యందు ఉంటేనే కానీ ఫలింపరు అని అన్నాడు. ఆయన యందు ఉన్నటువంటి ఏంటి అంటే ఏంటి? అదే ఆయనను అంటుకట్టబట్టం అంటే ఏంటి? ఇప్పుడు మనం చూసాం కదా, సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరం అన్నాడు. అంటే ఇప్పుడు ఆయనలో ఉండటం అంటే ఆయన శరీరములో ఉండాలి, అంతేనా? క్రీస్తులో ఉండటం అంటే ఏంటి? తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ ఫలించదు. ఒకవేళ ద్రాక్షావల్లి నుంచి తీగ వేరైపోతే ఎండిపోద్ది. అలాగే మీరు నా యందు ఉంటేనే కానీ ఫలింపరు అన్నాడు. ఆయన యందు ఉండటం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆయన శిరస్సు, సంఘం ఆయన యొక్క శరీరము. కాబట్టి సంఘం అనే ఆయన శరీరములో ఒక అవయవంగా, ఒక సభ్యుడిగా ఉండాలి. ఈ శరీరంలో కన్ను, కాలు, ముక్కు, చెవి, చేతులు ఎలాగైతే అవయవాలుగా ఉన్నాయో, గుండె, లివరు, కిడ్నీస్ ఎలాగైతే అవయవాలుగా ఉన్నాయో, అలాగే క్రీస్తు శరీరం అనే క్రీస్తు యొక్క సంఘములో సభ్యులై ఉండాలి. అది దాని అర్థం. మళ్ళీ ఒకసారి చెప్పానా? ఇంకొంచెం క్లియర్గా రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చదివితే అక్కడ మరింత వివరంగా మాట్లాడతాడు పౌలు. నేరుగా ఒక విషయాన్ని చెప్తుంటాడు, ఆయన గురించి మాట్లాడతాడు. వాస్తవానికి పౌలు గారు తన గురించి మాట్లాడతారు. 7వ అధ్యాయం 18, నాయందు అనగా నా శరీరమందు అంటే ఏంటి? క్రీస్తునందు అంటే ఏంటి చెప్పండి? అప్పుడు క్రీస్తునందు అనగా క్రీస్తు శరీరమందు. అర్థమవుతుందా? ఇప్పుడు క్రీస్తు శరీరం అంటే ఏం చూసాం మనం బైబిల్లో? సంఘము. అంటే క్రీస్తునందు ఉండటం అంటే ఏంటి? క్రీస్తు శరీరం అనే క్రీస్తు సంఘములో ఉండటం. క్లియరా లేకపోతే కన్ఫ్యూజ్ అవునది? క్లియర్ కదా? అంతేనా? నీకు అర్థమవుతుంది కదా? క్రీస్తులో ఉండటం అంటే క్రీస్తు శరీరం అనే క్రీస్తు యొక్క సంఘములో ఉండటం, క్రీస్తులో ఉండటం అని అర్థం. అంటే క్రీస్తు సంఘములో ఉండి చనిపోయిన వారు ధన్యులని అర్థం. ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13 వచనంలో ఉన్న భాగం. క్రీస్తు సంఘానికి వెలుపల ఉన్నవారు చచ్చిపోయినా రాస్తారు అక్కడ. ఆ మాట వాళ్ళకి సంబంధం లేదు అసలు వాస్తవానికి. ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి క్రియలే చేస్తున్నారు మీరు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. మీరు కూడా ఆ అబద్ధికుడిని ఫాలో అవుతున్నారు, మీరు కూడా అబద్ధికులని అన్నాడు. అంటే మనుషులు బతికుండంగా కూడా అబద్ధమే, జీవితం అంతా అబద్ధమే. ఆఖరి చచ్చిపోయాక సమాధుల దగ్గర కూడా అబద్ధాలు రాస్తున్నారు. రైట్? ఒప్పుకుంటారు మీరు? బతుకంతా అబద్ధమే, ఆఖరి చచ్చిపోయాక కూడా చచ్చినోడి పేరు మీద ఆడు క్రీస్తునందు చావకపోయినాడు, క్రీస్తునందే చచ్చాడని రాస్తున్నారు అక్కడ. అక్కడ కూడా అబద్ధాలే. నిజాలు ఒప్పుకోవట్లే మనుషులు, వాస్తవాలను అంగీకరించే పరిస్థితిలో లేరు. కానీ జీవితం చాలా చిన్నదే. 70 అధిక బలం ఉంటే 80, అది కూడా క్రమం లేకపోతే, దుర్మార్గంగా బతికితే, అక్రమంగా జీవిస్తే మధ్యలోనే పోతామన్నాడు ప్రసంగి 7:17లో. అధికంగా దుర్మార్గ పనులు చేయమాక, బుద్ధిహీనంగా తిరగమాక, నీ కాలానికి ముందే నువ్వు సావనేలా అని అన్నాడు. అంటే టైం రాకుండా కూడా పోతారు కొంతమంది. మా ఊర్లో కూడా అనేవాడు, ఓయ్ ఏంటి అదిరిపాటు పోతావు అర్ధాంతరంగా అనేవాడు. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఎందుకట్ట అన్నాడని అంటే వాడంత అదిరిపోటు అనమాట. ఎవడి మీద చూపిపోయిన ప్రతాపం భార్య మీద, పిల్లల మీద చూపేవాడు. పుల్లకి పుండు లోకు అన్నట్టు, సుత్తి కురసై లోకు అన్నట్టు, పోరంబోకు ఎదవులకి భార్యలు లోకువ ఎగేసుకొని వెళ్ళిపోతారు. పిల్లల లోకువ ఆడు ఎందుకు పనికి రాకపోయినా భార్య పిల్లల మీద కోపతాపాలు బాగా చూపిస్తుంటారు. వాళ్ళు పెంచి పోషించేవాళ్ళు ఏం కాదు. మళ్ళీ అది పెంచి పోషించేవాడు చాలా బాధ్యతగా చూసుకుంటాడు, ప్రేమగా చూసుకుంటాడు. ఈ పోరంబోకు ఎదవులే ఊరికే ఎగేసుకొని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఏంటి అదిరిపాటు, పోతావు అర్ధాంతరంగా అనేవాడు. అప్పుడు తర్వాత అర్థమైంది నాకు ఈ సంగతి. ఇప్పుడు పెద్ద చిన్నప్పుడు అనేవాడు కాదు, నాకేం పెద్దగా అర్థమైంది వచ్చేది కాదు. వచ్చిన తర్వాత కాస్త ఆలోచన చేస్తే, ఓహో అందుకన్నారా, బైబిల్ కూడా చదివినప్పుడు అర్థమైంది నాకు. ఓహో బుద్ధిహీనంగా తిరిగితే, దుర్మార్గ పనులు చేస్తే ముందే పోతారా, పోయే ప్రమాదాలు ఉన్నాయని బైబిల్ కూడా సెలవిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, పాత సృష్టి చెడిపోయినప్పుడు దాన్ని బాగు చేయటానికి యేసుప్రభుని ఈ లోకాన్ని పంపాడు. ఆయన రక్తం ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది? బాగు చేసేదేంటి? చెడిపోయిన వారు బాగు చేసేదేంటి? క్రీస్తు యొక్క రక్తం. ఎక్కడ ఉంటుంది ఆయన రక్తం?
నా రక్తం ఎక్కడుంటుంది? మీ ఆయన చెప్పండి, మీ రక్తం ఎక్కడుంటుంది? మీ శరీరంలో ఉంటుంది. ఆయన రక్తం ఎక్కడుంటుంది? ఆయన శరీరంలో ఉంటుంది. ఆయన శరీరం ఏమని చూసే ఇప్పటివరకు? ఆయన సంఘం. ఆయన సంఘంలో ఉంటే బాగుపడతాడు మనిషి. ఆయన సంఘానికి వెలుపులుంటే ఆ రక్తం వాడికి వర్తించదు. అవయవం విడిపోయిందండి, ఎక్కడో పడిపోయింది, ఏలో కాలో కట్ అయిపోయి పడిపోయింది. ఏం జరిగింది అక్కడ? లేదా ఆ వేలుకి ఆ కాలుకి ఏదో రోగం వచ్చింది, షుగర్ వచ్చిందండి. ఆ షుగర్ వచ్చి ఒక పుండులాగా వచ్చేసింది. ఆ పుండు పైకి పెరుగుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు బతకాలంటే కాలు తీసేయాలంటాడు. మా బాబాయ్కి ఒకడికి ఇలాగే నిప్పులాగా బతికాను అనుకున్నాడు ఆయన. ఏమీ లేదు, అంత సాతాను ఇష్టం నెరవేర్చుకుంటూ బ్రతికాడు. డబ్బు ఉందని బాగా ప్యాకెట్లు, కోడి పందాలు, రకరకాల జీవితాలు జీవించి, వ్యభిచారం అన్నీ జీవించి, డబ్బులు ఉన్నాయి కదా విచ్చలవిడిగా జీవించాడు. సడన్గా షుగర్ వచ్చేసి కాలు తీసేయాలన్నారు. కాలు లేని జీవితం నేను ఊహించుకోలేని చెప్పేసి మందుదాగి చచ్చిపోయాడు. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ అవయవానికి ఒకటి రోగం వస్తే మిగిలిన అవయవాలు పాడవకుండా ఉండాలంటే ఆ అవయవాన్ని కట్ చేయాలి. అంటే దేహంలో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటావు. కొన్నిసార్లు దేహంలో ఉండే అర్హత లేకుండా కట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అవయవాలు ఎక్కడుంటే ఆరోగ్యంగా ఉంటాయి? శరీరంలో ఉంటే. సభ్యులు ఎక్కడుంటే ఆరోగ్యంగా ఉంటారు? ఇప్పుడు చెడిపోయిన వాళ్ళు బాగుపడాలంటే ఎక్కడికి రావాలి? శరీరంలోనికి రావాలి. ఎవరి శరీరంలోకి వస్తే బాగుపడతారు? క్రీస్తు యొక్క శరీరంలోకి వస్తే. ఎందుకని అక్కడే బాగుపడతారు? అక్కడే నేను శుద్ధి చేసి బాగు చేసే రక్తం అవైలబుల్గా ఉంటుంది. నా రక్తం నా శరీరంలో ఎలాగుంటుందో క్రీస్తు రక్తం క్రీస్తు యొక్క శరీరం అనే ఆయన సంఘంలో ఉంటుంది. అందులో ఉన్నవారిని మాత్రమే అది బాగు చేస్తుంది. దానికి వెలుపల ఉన్నవారు చెడిపోయే ఉన్నారు. ఇట్స్ క్లియర్ ఆర్ నాట్? స్పష్టంగా ఉందా లేకపోతే ఏమైనా కన్ఫ్యూజ్ ఇది? మనం అంగీకరిస్తామా లోబడతా లేదు తర్వాత సంగతి. ముందు అసలు విషయం అయితే క్లియర్గా ఉందా లేక ఏమన్నా కన్ఫ్యూజన్లో ఉన్నా? చాలా క్లియర్గా ఉంది కదా సమాచారం, రైట్. క్రీస్తు శరీరం అనే క్రీస్తు సంఘంలో ఉన్న వారిని బాగు చేస్తానని దేవుడు అనాదిలో సంకల్పించాడు. సంఘానికి వచ్చి తలంపు కాదు, ఇదేమి అనుకోకుండా జరిగినటువంటి ఒక సమాచారం కాదు, ప్లాన్ కాదు. అది ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు మనల్ని ఏర్పరచుకున్నాడు అని అన్నాడు. సంఘంలో మనల్ని క్రీస్తు యేసునందు అంటే ఏం చెప్పాం మనం? ఎఫెసీ పత్రిక 1:4-6 చదివితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనను కుమారులుగా స్వీకరించి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమైన ఎండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తుల్లో, ఎక్కడది? క్రీస్తుకి వెలుపల, క్రీస్తులోనా? క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఇంత క్రీస్తులు అంటే ఏం చేసే ఇప్పుడు వరకు చెప్పండి? ఆయన శరీరం అనే సంఘములు అని చెప్పాడు కదా. మనం లోబడతాం లేదు తర్వాత, ముందు అసలు విషయం అర్థమైతే తర్వాత లోబడతామా లోబడిపోతాం మన ఇష్టం. అది దేవుడు ఎవరిని బలవంతం చేయడు. పండు తినొద్దురా బాబు చచ్చిపోతా ఉన్నాడు, తినేటప్పుడు ఇల్లు ఆగలా, తినొద్దనేది తినడం అని లాగలా, తిన్న తర్వాత ఏంట్రా బాబు నేను చెప్పింది నువ్వు చేసింది ఏంటి అంటారు. ఆడేది ఒప్పుకో అది ఆవిడ ఇచ్చావు కదా సాటైన సహాయం అని, ఆవిడ చేసింది నేను నాదేవి లేదన్నట్టుగా పోజిచ్చాడు. అక్కడ కప్పేసుకునే ప్రయత్నం చేశాడు, ఒప్పుకోలే. ఎవరు? ఆదాం గారు కప్పేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. తినొద్దన్నావు తినేసి అని పొరపాటు అయిపోయిందంటే ఇంకోలాగా ఉండేదేమో. నేనే కాదు, అది నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే దీనికి కారణం అని ఆవిడ మీద నెట్టేసే కార్యక్రమం. ఎస్కేపింగ్ డ్రామాలు బాగా అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. ఏదైనా తోటల నుంచే ఈ డ్రామా ఆర్టిస్టులు బయలుదేరారు. అంటే ఎవడో అక్కడ మీద నెట్టేయటం. నేను ఇలా కావడానికి కారణం మా ఆవిడ అంటాడు ఒక దరిద్రుడు. ఆవిడ తాగుబోతావడానికి వాళ్ళ ఆవిడ కారణం అంట. వాళ్ళ ఆవిడ సరిగ్గా మాటింటలేదంట, అది దాని దెబ్బ తట్టుకోలేక మైండ్ పాడైపోయి తాగుడు అలవాటు అయింది నాకు అంటాడు. ఇలాంటి సన్నాసులు చాలామంది లోకంలో ఉన్నారు. వాస్తవానికి ఆడి అసమర్థత, వాడి యొక్క చేతగానితనం, వాడి బలహీనత, వాడు సిగరెట్ని మానలేక సిగరెట్కి ఓడిపోయిన దద్దమ్మ ఆ సంగతి ఒప్పుకోడు. నేను ఇలా కావడానికి కారణం మా పిల్లలు అంటాడు. పిల్లలు చెడిపోతే నువ్వు చెడిపోవాలా? నువ్వే చెడిపోతే పిల్లలు చెడిపోకుండా ఉంటారా? ఆలోచన చేయండి. ఓ బాధ్యత గల తండ్రి నువ్వే సరిగ్గా లేకపోతే, ఓ బాధ్యత గల భర్తే నువ్వే సరిగ్గా లేకపోతే భార్య బిడ్డల్ని కంట్రోల్లో పెట్టాలనే ఆలోచన వివేకమా? కాబట్టి చాలామంది ఏంటంటే ఎస్కేపింగ్ డ్రామా ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరో ఒకళ్ళ మీద నెట్టేయటం. ఆదాం దగ్గర నుంచే స్టార్ట్ అయింది, ఆదిమానవం దగ్గర నుంచే. కాబట్టి అలా కాకుండా బాగుపడాలంటే
నువ్వు నిజంగా బాగుపడాలని నీకుంటే నీకు ఒక మంచి ఏర్పాటు దేవుడు చేశాడు. ఏంటా మంచి ఏర్పాటు అంటే క్రీస్తు శరీరం అనే క్రీస్తు సంఘంలోనికి రా, ఆయన రక్తం నిన్ను ఎంతటి పాపినైనా శుద్ధి చేస్తుందని అన్నాడు. మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ప్రతి పాపము నుండి తన కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా చేస్తాడని యోహాను మొదటి పత్రిక 1:7-9 రాయబడింది. కాబట్టి క్రీస్తు యొక్క రక్తానికి ఉన్న శక్తి ఏంటంటే చెడిపోయిన లోకాన్ని బాగు చేసే శక్తి దాంట్లో ఉంది. రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుందని లేవికాండం 17:11 నుంచి చదివితే మనకు అక్కడ రాయబడింది. అంటే యేసు యొక్క రక్తంలో ఆ గొప్పతనం ఉంది. ఇప్పుడు ఆయన శరీరం అనే సంఘంలోనికి రావటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక మనిషి ఒక మంచి సహవాసానికి వస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 ఏం జరుగుతుంది అక్కడ అంటే ఒక మంచి సహవాసానికి వస్తున్నాడు. ఎవరి సహవాసానికి? చదువుదాం ఒకసారి. 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తును అను తన కుమారుని సహవాసమునకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసానికి అన్నాడా, లేక ఏదైనా మనుషుని యొక్క సహవాసానికి వెళ్తున్నాడా? ఎవరి సహవాసానికి వెళ్తున్నాడమ్మా? ఈరోజు ఎవరి సహవాసం అని చెప్తున్నారండి? యేసుప్రభు సహవాసానికి పిలువబడ్డాను నేను అని చెప్తున్నారా? దేవుడు ఎవరి సహవాసాన్ని పిలుతున్నాడండి? ఒక ఆయన ఇలాగే వాక్యం చెప్పిన తర్వాత అయ్యగారు చాలా బాగా చెప్పారు వాక్యము అని అన్నాడు. బాబు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావంటే మాది బక్సింగర్ ఫెలోషిప్ అండి అన్నాడు. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పాను అన్నా అన్నాడు. ఏంటండి ఎలాగన్నారన్నాడు. లేదమ్మా నువ్వు చక్కగా చెప్పావు, నువ్వు నేను నమ్మావు, అది క్లియర్గా చెప్పావు అని అన్నాడు. మీది ఏ సహవాసం అండి అని అడిగాడు నన్ను. నాది యేసుప్రభు సహవాసం అన్నాడు. అదొకటి ఉందా అన్నాడు. అదే ఉంది బైబిల్లో అన్నాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం అన్నాడు. బక్సింగర్ సహవాసం బైబిల్లో లేదు, యేసుప్రభు సహవాసమే బైబిల్లో ఉంది. దేవుడు యేసుప్రభు సహవాసానికే మనుషులు వెళ్తున్నాడు. సాతాను సహవాసం నుండి యేసుప్రభు సహవాసానికే వెళ్తున్నాడు. పురుషత్వం సహవాసానికో, బక్సింగర్ సహవాసానికో, యేసన్న గారి సహవాసానికో, లేక కల్వరి సతీష్ సహవాసానికో, ఇంకెవడో మానవ మాతృడి సహవాసానికి దేవుడు పిలవట్లా. అలా పిలిచేవాడు దేవుడు కాదు, దయ్యం అని చెప్పాను. నీకు అర్థమైందో లేదని చెప్పింది. ఎంత గర్విస్తున్నారో తెలుసా? వీఆర్ బిలాంగ్ టు కల్వరి టెంపుల్. ఇప్పుడు కల్వరి టెంపుల్కి వెళ్ళేవాళ్ళు మేము కల్వరి టెంపుల్ సభ్యులు అంటారు. వీఆర్ బిలాంగ్ టు హోసన్న మినిస్ట్రీ. హోసన్న మినిస్ట్రీకి వెళ్ళేవాళ్ళు మేమంతా హోసన్న మినిస్ట్రీ అంటాం. మేము యేసుప్రభు సంబంధించిన వాళ్ళు చెప్పడానికి గర్వించట్లా. మేము హోసన్న మినిస్ట్రీ అని చెప్పడానికి, యేసన్న గారి సహవాసం అనడానికి, కల్వరి సతీష్ గారి సహవాసం అనడానికి, లేకపోతే ఆ బక్సింగర్ గారి సహవాసం అనడానికి ఇలా చెప్పుకోవడానికి ప్రశ్నవేదన పడుతున్నారు. అగ్రకులస్తులు ఎలాగైతే మాది ఫలానా కులం అని పేర్ల ముందు తోకలు తగిలించుకుంటారు చూడండి. కమ్మ, కాపు, నాయుడు, రెడ్డి అని తగిలించుకుంటారు. ఈ మధ్య మేమేం తక్కువ అని మేము కూడా కృష్ణమాదిగా, మందా కృష్ణమాదిగా, మాదిగ అనేది ఒకటి వీళ్ళు వాళ్ళు నా పెద్ద కులం మాది కాదా అని వీళ్ళు కూడా తగిలించుకోవడం మాలేశారు. మాల మాదిగ వీళ్ళు కూడా తగిలించుకోవడం, వీళ్ళు కూడా రజిక, గౌడ అని వీళ్ళు కూడా వాళ్ళు చూసి వీళ్ళు కూడా తగిలించుకోవడం మొదలెట్టారు. అంటే ఏంటంటే ప్రసవేదన పడుతుంటారు. మా ఫలానా కులం, మేము ఫలానా దాంట్లో నుంచి వచ్చాం. ఇక్కడ యేసుప్రభు దగ్గరకు వచ్చాక మేము కన్వర్టెడ్ అండి అని అంటారు. మీ అందరూ ఎవరు మరి? అసలు కన్వర్ట్ కాకుండా ఎవడైనా క్రైస్తవులు అవుతారా? కన్వర్షన్ అంటే మార్పు చెంది. కన్వర్ట్ అంటే ఏంటి? మార్పు చెందాం. మార్పు చెందకుండా క్రైస్తవులు ఎలాగవుతారు అసలు? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మాలామాదిగోళ్ళేమో బైబర్త్ క్రిస్టియన్స్ అని, వీళ్ళ ఇతర కులస్తులేమో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని రెండుగా డివైడ్ చేశారు. విషయం ఏంటంటే ఏ కులస్తుడైనా మార్పు చెందకపోతే క్రైస్తవులు గారు. వితౌట్ కన్వర్షన్ దెర్ ఈజ్ నో క్రిస్టియానిటీ. ఈ విషయం తెలియక కొంతమంది బైబిల్ చదివేవాళ్ళే మేము బైబర్త్ క్రిస్టియన్స్ అని అంటారు. బైబర్త్ క్రిస్టియన్స్ ఏమి ఉండరు అక్కడ. కన్వర్టెడ్ ఎవరైనా సరే, ఎవరైనా కన్వర్ట్ అయితేనే క్రైస్తవులు అవుతారు. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని తేటగా గుర్తించండి. క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత అవేమి ఉండవు, పాతవి గతించును, సమస్తవి కొత్తవాయన అని అన్నాడు. అంటే నువ్వు ఇంకా ఇందులోకి వచ్చాను అనుకుంటున్నావు కానీ రాలా. ఇంకా ఆ తోకలు అలాగే ఉన్నాయంటే, ఆ వాసన ఇంకా అలాగే ఉందంటే, బల్లి చచ్చిన తోక ఆడుద్ది తెలుసా? పాము చచ్చిన తోక ఆడుతుండదు తెలుసా మీకు? అలాగే బైబిల్ పట్టుకున్నా కానీ ఆ తోకలు ఇంకా ఆడుతున్నాయని అర్థం. ఇంకా వాళ్ళు చావలేదు పూర్తిగా అని అర్థం. ఊరినే స్కితో పుకారు సాతాన్తో షికారు చేస్తున్నారు.
పుకారంతా పొద్దున్న లేచిన కాడి బైబిల్ తీసుకొని తెల్లని వస్త్రాలు వేసుకొని యేసుప్రభు యేసుప్రభు అని యేసుప్రభు భజన చేస్తుంటారు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా సాతానుతో షికారు చేస్తుంటారు. కాబట్టి ఎవడు సహవాసానికి నువ్వు పిలువబడ్డావు? ఒక మానవమత్తుడు సహవాసానికే, మహోన్నతుడైన దేవుని కుమారుని సహవాసానికే అనే క్లారిటీ నీకు లేకపోతే నువ్వు ఇంకా పాపమనే రోగంలోనే ఉన్నావు. నువ్వు ఇంకా క్రీస్తులోనికి రాలా. క్రీస్తులోనికి వచ్చిన వాడు క్రీస్తు యొక్క సహవాసాలు ఉంటాడు. ఎవరు సహవాసం చెప్పాలి? వ్యక్తుల పేర్లు చెప్తారా? మీరు ఎవరు సహవాసం? కొరింథీ సంఘంలో ఇలాగే మేము వీఆర్ బిలాంగ్ టు పాల్ అని అన్నారు, వీఆర్ బిలాంగ్స్ టు పీటర్ అన్నారు, వీఆర్ బిలాంగ్ టు అపోల్లో అన్నారు కొందరు. అంటే మేము పౌలుకు చెందినవారం, మేము అపోల్లో చెందినవారం, మేము కేపాకు చెందినవారం అని మాట్లాడారు. మీరు కొరింథీ పత్రిక మొదటి 4 అధ్యాయాలు చదివితే మొదటి పత్రికలో ఆ డివిజన్స్ వచ్చాయి. అప్పుడు అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 3 ఆఖరి వచనాలు అంటాడు, వీఆర్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అన్నాడు. వీఆర్ బిలాంగ్ టు క్రైస్ట్ అన్నాడు. అంటే మనం దేవునికి చెందినవారు, అంతేగాని వ్యక్తులకు చెందినవారు. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, కేప ఎవడు, వాళ్ళంతా పనులు అన్నాడు. అందెవరు మళ్ళీ? పౌలు గారే అన్నాడు, నేనేమన్నాయా, నేను మీ కొరకు సిలువ వేయబడ్డానా, నేను మీ కొరకు రక్తం చిందించానా, నా నామలో మీరేమైనా బాప్తిస్మం పొందారా? నా వారని ఎందుకు చెప్తున్నారు? నేను మీరు అందరం కలిసి క్రీస్తు వారు అని చెప్తున్నాడు. యేసుప్రభు వారు అని చెప్పడానికి భయపడుతున్నారండి. అయ్యగారుల పేర్లు చెప్పి వాళ్ళ వారు మేము వీళ్ళ వారు అని చెప్పడానికి ప్రశ్నవేదన పడుతున్నారు మనుషులు. నిజమా కదా? ప్రస్తుత సమాజం ఎంత పొయిలిట్ అయిపోయిందంటే ఈ బైబిల్ పుట్టుకొని కూడా చెడిపోతున్నారు. అసలు వాస్తవాల్ని అంగీకరించే పరిస్థితిలో లేరు మనుషులు. కాబట్టి ఎవరు సహవాసానికి వస్తే నువ్వు బాగుపడతావు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 15:33 వచ్చింది చూడండి. 15:33 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 ఏమంటాడంటే 15:33 మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అన్నాడు. మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అన్నాడు. అంటే మనుషులు చెడిపోవటానికి కారణాల్లో కారణం ఏంటంటే దుష్టులతో సహవాసం చేయటం. ఒక్కొక్కడు అంటాడు, నేనా అస్సలు ఆ పక్కన కూర్చున్నా నేను టచ్ కూడా చేయను అంటాడు. ఒట్టిదే, అసలు నీకేం పని రా అక్కడ అని అంటే నేను ఊరికి నేను నుంచున్నాను అన్న అక్కడ, నేను అసలు టచ్ కూడా చేయను అన్నాడు. ఒకడు టచ్లో లేకుండా పోయాడు. అర్థమైందా? మొగలరాజపురం వచ్చి నేను ఎప్పుడు లేకపోతే వాక్యం కూడా చెప్పే స్థాయికి వెళ్ళాడు. ఆ రాణిగారి తోటలో ఎక్కడ మందు తాగే బ్యాచ్ దగ్గర కనపడుతున్నాడు. మీ వాడు ఏంటని నాకు 2-3 ఫోన్ చేశారు. ఏంట్రా తమ్ముడు నువ్వు అక్కడ ఉన్నావంటే నీకేం పని అక్కడంటే, అన్నా నేను నికార్సు టచ్ కూడా చేయను అన్నాడు. టచ్లో లేడు ఇప్పుడు. అసలు పచ్చి తాగిపోతే అయిపోయాడు. ఇంటికి వెళ్ళాను ఒకసారి, ఇల్లంతా కంపు, చిన్నపిల్లలు ఆడపిల్లలు తీసుకొచ్చి తెచ్చి పెడితే తిని బతికే స్థితికి దిగజారిపోయాడు సన్నాసి. పెళ్లి చేయాల్సిన వయసులో పిల్లని ఉద్యోగాన్ని పంపించి ఆ పిల్ల తెచ్చే సంపాదన మీద బతికే దగ్గరికి వచ్చేసాడు. ఎందుకు అంత నీచమైన స్థితికి దిగజారిపోతున్నారంటే వాళ్ళకున్నటువంటి భయంకరమైనటువంటి చెడ్డ అలవాట్లు. ఇలాంటి ఎంతటి ఘోరమైనటువంటి చెడ్డ అలవాట్లు ఉన్నవాడైనా యేసుప్రభు దగ్గరికి పిలుతున్నాడు దేవుడు. యేసుప్రభు కూడా అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడిని, నా కాడి అంటే నా చట్టం మీ మీద వేసుకోండి, నా చట్టాన్ని పాటించండి, మీకు నెమ్మది కలుగుద్దని అన్నాడు. నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడి వలె ఉంటాడు అన్నాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి అని యేసుప్రభు అన్నాడు. తండ్రి అయిన దేవుడు అన్నాడు యేసు మాట వినాలని. కాబట్టి ఆ యేసు సహవాసానికి దేవుడు పిలుస్తున్నాడు. దుష్ట సాంగత్యంలో ఉన్న నీవు యేసుప్రభు యొక్క సాంగత్యంలోకి వచ్చినట్లయితే ఎంతటి మూర్ఖుడైనా సరే బాగుపడటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సమస్య ఏంటంటే ఇక్కడికి వచ్చాక కూడా నాటకాలు ఆడుతున్నారు. ఆదివారం 1.5 గంట డ్రామా వేస్తున్నారు. డ్రామా అయిపోగానే యథా రాజా తదా ప్రజ. ఆదివారం గుళ్ళకి వెళ్ళి దేనికి వెళ్ళి డ్రామాలు వేయటానికి. ఓ రోజు ఇలాగే నేను ఫస్ట్ నిమ్మతోటలో సెంట్రల్ అద్దెకుండేవాడిని విజయవాడ వచ్చిన కొత్తలో, ఎప్పుడో 25 years బ్యాక్. ఆ రోజు ఇలాగే ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చి అర్ధరాత్రి 1 గంట అప్పుడు వస్తుంటే ఒక ఆవిడ కన్నీరు గాచి ప్రార్థన చేస్తుంది. అసలు నాదేం భక్తి, అసలు ఈ టైం దాకా నేను ఇంటికాడ ఉంటే బాగా గుర్రు పెట్టి నిద్రపోయాడు. మీటింగ్కి వెళ్ళి వస్తున్నా కానీ 1 గంట వెలుకుతున్నా కానీ 1 గంట అప్పుడు అసలు మామూలుగా ఎవరైనా నిద్రపోతారు 199%. ఆవిడ మాత్రం కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంది. నేను ఆగి ఆలోచించి ఇంత భక్తి నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాను. అక్కడ నుంచున్నాను. ఒక ఆయన ఆవిడ దెబ్బకి నిద్ర పట్టగా లోపల బయట తిరుగుతున్నాడు. నన్ను చూసి ఏంటండి అయ్యగారు మీరు అబ్జర్వేషన్ ఏంటి, ఆవిడ ఎవరలే కదా మీ ఉద్దేశం అని అన్నాడు. అవునండి ఎవరు ఆవిడ, ఏంటి అసలు ఎంత భక్తిగా ఎంత ప్రార్థన చేస్తుందంటే
ఏమో మీకు భక్తిలా కనపడుతుంది, మాకు మాత్రం నిద్ర లేకుండా పోతుంది అని అన్నాడు. ఏంటి అసలు ఎవరనంటే పొద్దున పంపుల దగ్గర భయంకరమైన బూతులు తిట్టింది ఒక ఆవిడ, చూశారు కదా మీరు అన్నాడు. చూశారండి, ఆవిడే ఈవిడని అన్నాడు. అంటే తెల్లారులు కన్నీరు గాచి ప్రార్థన చేస్తూ పంపు దగ్గర ముష్టి బకెట్ నీళ్ళు కోసం పండబూతులు తిట్టుద్ది. నాటకం కాదది, వేషం కాదది. శాస్త్రుల పరిచయాలు కూడా అలాగే భక్తుల్లోకి ఫీల్ అయిపోయాడు. యేసుప్రభు లోపల అంతరం విరిగి, ఒరే మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. సమాధుల పైన తెల్లగా ఉంటే లోపలంతా కుళ్ళు కుదతో కూడినటువంటి ఎముకలు ఉంటాయి కదా, కుళ్ళిపోయిన. మీరు పేటుని పైన కడుతున్నారు, లోపల కడగట్లేదు అన్నాడు. వారిని వేషధారులారే అని అన్నాడు. అంటే వేషధారులు అంటే ఏంటి? లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా హావభావాల్ని ప్రదర్శించడం, దాన్ని వేషధారణ అన్నాడు. కాబట్టి ఆదివారం ఏం జరుగుతుందంటే డ్రామాలు వేస్తున్నారు. చర్చి బిల్డింగ్లోకి వెళ్ళి ఒక గంట సేపు కావాలంటే డ్రామాకి వస్త్రాలు కూడా వేస్తున్నారు, వైట్ అండ్ వైట్. ఈ మధ్య ఇంకొంచెం అప్డేట్ అయిపోయి ఒక 40 రోజులు మాలని పేరట అదొక డ్రామా మొదలుపెట్టారు ఈ మధ్య. గుణదలు వేస్తున్నారు. గుణదల నుంచి వెళ్ళే ముందే అసలు రామర్పాడు దాటక ముందే తాగెళ్తున్నారంట. ఇటు అటు గొల్లపూడి దాటక ముందే తాగుడు మొదలెడుతున్నారంట 40 రోజులు మాలేసినోడు. 40 రోజులు అయిపోయిన తర్వాత వైట్ అండ్ వైట్ వేసుకొని గుణదలు వస్తుంటారు. వాళ్ళేమో అటు ఆ కొండకి వెళ్తుంటే వీళ్ళేమో ఈ కొండకు వస్తుంటారు. అప్పుడప్పుడు పేపర్ రోడ్ కూడా రాస్తాడు, 2 అమ్మల మధ్య తొలదూతున్న విజయవాడ మహానగరం అని. మా ఫ్రెండ్ ఒకడు చైతన్య అని టీవీ 9లో పనిచేస్తాడు. ఏంట్రా బాబు ఎలా ఉన్నావు ఏంటంటే, బాగుంది బాబాయ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఏం చేస్తున్నావు ఏంటంటే, టీవీ 9లో న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను అన్నాడు. ఏంటి ఎలా ఉంది ఆ లైఫ్, సాటిస్ఫైడ్ అంటే ఫుల్ సాటిస్ఫైడ్, నిజాన్ని నెగ్గిస్తుగా చెప్పే దమ్మున్న ఛానల్ మాదే అన్నాడు. సరే నేను ఒక నిజం చెప్తాను, నువ్వు టెలికాస్ట్ చేస్తావా, నేను వీడియో చేస్తాను, నీ ఛానల్లో టెలికాస్ట్ చేస్తావా అని అన్నాడు. ఏంటి చెప్పు, ఖచ్చితంగా చేస్తా అన్నాడు. మీరు రాస్తారు కదా అప్పుడప్పుడు టీవీలో చెప్తారు కదా 2 అమ్మల మధ్య ఉన్న విజయనగరం అని, నేను విజయవాడ అని చెప్తున్నారు కదా మీరు టీవీలో, నేను చెప్తాను అవి అమ్మలు కాదు బొమ్మలు అని చెప్తాను. టెలికాస్ట్ చేసే దమ్ము నీకుందా, చెప్పే దమ్ము నాకుందన్న. అది అమ్మ కాదు ఇది అమ్మ కాదు, 2 బొమ్మలే. అక్కడున్న బొమ్మకి ఏం చేయలేదు, ఈ బొమ్మ కూడా ఏమీ చేయలేదు. నువ్వు చేసే దమ్ము ఉందనంటే అబ్బా ఆ చేతి నిన్ను నన్ను ఇద్దరిని చంపుతారా బాబు అన్నాడు. ఇప్పుడే కదరా చెప్పావు, నిజం నేను ఎక్కచ్చగా చెప్పే దమ్ము ఉందన్ను, బొమ్మలా లేక అమ్మలా చెప్పన్నా. అమ్మ టయానికి అన్నం పెట్టుద్దిరా, అమ్మ టయానికి చిన్నపిల్ల దానిలో పాలు ఇచ్చిద్దిరా, తల్లి జేబు చూడదురా, భార్య జేబు చూసిద్దంట, తల్లి కడుపు చూసిద్ది అన్నారు. నిజంగా అవి అమ్మలైతే మన కడుపు ఆకలి చూడాలి కదా, వాటి చేతులు ఇరిగితే మనం పెట్టాలి, నిజమా కాదా? వాటికి బట్టలు మనం కట్టాలి, అవి రంగులు మనం వేయాలి. అవి చూస్తే కళ్ళుంటే కానీ చూడలేవు, చేతులుంటే కానీ వినలేవు, ముక్కుంటుంది వాసన చూడలేవు, కాళ్ళుంటే నడవలేవు, చేతులుంటే తాకలేవు. నిజమే అబద్ధం అంటే నిజమే కానీ అది చెప్పకూడదు మనం అన్నాడు. మీకేమన్నా అర్థమైంది నేను చెప్పింది? జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచించండి. నీకు నిజంగా మారాలని ఉంటే, నీ బ్రతుకు మార్చుకోవాలని ఉంటే, దానికి దేవుని ఏర్పాటు ఏంటంటే క్రీస్తు శరీరం అనే క్రీస్తు యొక్క సంఘం. అందులోకి వచ్చిన వాడు ఏంటంటే పాతవి గతించును క్రొత్తవాయన అన్నాడు. నేనేమి చెప్పట్లా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 చెప్తున్నాను. కాగా క్రీస్తునందున్న ఎడల అంటే క్రీస్తునందు అంటే ఏంటో చూసాం. వాడు నూతన సృష్టి అని అంటే వాడు క్రొత్తగా జన్మించిన వాడు, పాత జీవితాన్ని స్వస్తి పలికిన వాడు, ఆయన సహవాసంలోకి వచ్చిన వాడు, ఆయన రక్తంతో శుద్ధి చేయబడిన వాడు, పాడైపోయిన వాడు మరలా తిరిగి బాగుపడటానికి ఇది మార్గం. కానీ ఇక్కడికి వచ్చాక కూడా ఏం చేస్తున్నారు మనుషులు? నాటకాలు ఆడుతున్నారు. నిజమా కదా చెప్పండి? ఇక్కడికి వచ్చాక కూడా ఆ రోత బతుకు అలాగే ఉందా? బైబిల్ పెట్టుకుని అదే రోత బతుక? బోధించే వాళ్ళు కూడా అదే రోత బతుకులో ఉన్నారా? వినేవారు కూడా అదే రోత బతుకులో కొనసాగుతున్నారా? నిజానికి యేసు యొక్క సహవాసులు ఉంటే అద్భుతమైన సమాజం ఏర్పడింది. నిజం. ఆ సమాజం ఎలా ఉంటుందంటే తన ఇంటి వారికి కాదు ఇతరులకు కూడా సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు మనుషులు. ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ అవసరాలు వాళ్ళే తీర్చుకోలేనటువంటి ఒక దరిద్రపు స్థితిలో సమాజం వెళుతుంది. ఎందుకని అలాగా అని అంటే ఆదివారం ప్రార్థనకి వెళ్తారు, సోమవారం నుంచి అడ్డమైన వేషాలన్నీ వేస్తారు. ఎక్కడ ఒక నిక్కర్చు అయినటువంటి ఆలోచన, పాతవి గతించను ఏమన్నాడు, క్రొత్తవాయను అని అన్నాడు. పాతవి గతించట్లా, పాతవి ఇంకా అలాగే ఉంటున్నాయి. కొత్త జీవితం, కొత్త సృష్టి అని అంటే ఏం చేయాలంటే పాతది దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి విరోధమైనటువంటి ఆ జీవితం ఏదైతుందో దాన్ని సమాధి చేయాలి. పౌలు ఇలాగన్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూడండి.
2-3 వచనాలు చూసి ముగించేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను అన్నాడు. అంటే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అన్నాడు. అంటే ప్రాచీన పురుషుడు సిలువేయబడితే ఏం జరగాలి? చచ్చిపోవాలి. అర్థమవుతుందా? క్రీస్తు కూడా సిలువేయబడితే ఏం జరగాలి? ప్రాచీన పురుషుడు చావాలి, నవీన పురుషుడు బ్రతకాలి. బైబిల్ మొత్తంలో ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయి. మన టైం లేదు కనుక నేను అవన్నీ మాట్లాడట్లా. నిజంగా చనిపోయిన వాడికి అక్కడక్కడ ఏం చేస్తారంటే మూర్ఖులు సమాధులు సిగరెట్ పెట్టిలేస్తారు, సమాధులు మందు బాటిల్ వేస్తున్నారు, సమాధులు సుట్లు దాకా అలవాటు ఉంటాడికి మా నాన్న సుట్లు బాగా ఇష్టం అని చెప్పి సుట్లు తీసుకొచ్చేస్తున్నారు. ఆడు పొగాకు దాకే దరిద్రుడైతే పొగాకు వేస్తున్నారు, ఆడు క్వార్టర్లు దాకా చచ్చిపోతే క్వార్టర్లు వేస్తున్నారు సమాధుల్లో. ఆడు సిగరెట్లు దాకా చనిపోతే సిగరెట్ పెట్టిలేస్తున్నారు. బావకి ఈ సిగరెట్ అంటే బాగా ఇష్టం రా కాబట్టి ఆ పెట్టి తీసుకొచ్చేద్దాం, బావ మీద ప్రేమదంట. ఎంత దరిద్రం తెలుసు. అక్కడ బైబిల్ చదువుతారు కానీ దాని గురించి పట్టించుకోరు. నేను ఒకసారికి సమాధి కార్యక్రమకి వెళ్తే ఒకడు అంటాడు, కానీ టైం అయింది, తలగూరు పెట్టాలి, తలగూరు పెట్టాలని. మరి తలగూరు పెట్టడం ఏంట్రా దరిద్రులారా, నన్ను ఎందుకు పిలిచారని అంటే అదేంటంటారన్న, తలగూరు ఏంటి అసలు, తలకూరు ఏంటి తెలుసా నీకన్నా అంటే హైందవ సంస్కృతిలో కట్టెలు పేర్చి చచ్చిపోయిన వాడిని కట్టెల మీద పెట్టి తల పక్కన నొప్పి అంటిస్తారు, దాన్ని తల కొరివి అంటారు. తల వీడికి ఆ పదం కూడా సరిగ్గా రాక తలగూరు అంటాడు. తలగూరు కదా నీ దరిద్రుడా, తల కొరివి. అది అంటే సమాజ్ చేసేవాడికి పెట్టేది కాదు, అది తగలేసే వాళ్ళకి చేసేటటువంటి పని, అది తల కొరివి అని. మీరు తలకూరి పెట్టే కాదు నన్ను ఇది పిలిచారా సమాధి కార్యక్రమం నేను వెళ్ళిపోతున్నానంటే, లేదులేండి అది వేరు ఇది వేరు, మాదే నీది నీదే అంటాడు. అంటే ఏ బైబిల్తో పని లేదేక, ఈడు ఆచారాలు ఈడు కర్మకాండలు ఇవన్నీ చేసుకుని పోతాడు, దినాలు తద్దినాలు పిండాకుళ్ళు ఈడని చేసి అన్నీ చేస్తుంటాడు. ఆడికి బైబిల్తో ఏం పని లేదు. అమ్మకి బతికుండగా అన్నం పెట్టాడు కానీ సత్యాకి మాత్రం దినం చేయాలంటాడు. బతికుండ ఆళ్ళ పట్టించుకోరు కానీ సత్యాకి 1,00,000 ఖర్చు అయినా పర్లా, అవసరమైతే తలాకి 50,000 తీసుకుంటాం, దినం మాత్రం చేయాలంటాడు. ఈ దరిద్రం ఈ సాంప్రదాయం ఈ సమాజంలో బాగా పట్టి పీడిస్తుంది. వాస్తవానికి అది కాదు, బ్రతికుండగానే ఏదైనా. నువ్వు నిజంగా చనిపోతే చనిపోయిన వాడి నోట్లో సిగరెట్ వెళ్తే కాలుతాడా? చెప్పండి మీరు. చనిపోయిన నోట్లో మందు పోతే తాగుతాడా? నువ్వు తాగుతున్నావంటే అర్థమైంది క్రీస్తులో ఉన్నానని చెప్పి నువ్వు చావలా. నా పాయింట్ మీకు అర్థమైందో లేదో? రత్న నీకేమైనా అర్థమైందా? చచ్చిపోయినోడికి సిగరెట్లు అలవాటండి. సిగరెట్ సిగరెట్ వెలిగించాడు నోట్లో పెడితే ఆడు లాగుతాడా తాగుతాడా? వాడు మందు అలవాటు ఉందండి, వాడు మందు పోతే తాగుతాడా? వారికి గంజాయి దాకా అలవాటు ఉందండి, గంజాయి తీసుకెళ్ళి ఆడు నోట్లో పెడితే వెలిగితే తాగుతాడా? ఆడు నిజంగా చచ్చిపోతే తాగుతాడా? అలా ఇక్కడ కూడా క్రీస్తుతో కూడా సిలువేయబడి చచ్చిపోతే ఆ వ్యసనాలకి దూరం అయిపోవాలి కదా. ఆ వ్యసనాలకి ఇంకా నువ్వు దూరం కాలేదంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా క్రీస్తు సిలువేయబడలా, క్రీస్తు యేసులో నువ్వు లేవు, లేకపోయినా కానీ బోధలు చేస్తున్నావు. ఒక ఆయన అంటాడు, టీచర్ చేతిలో సిగరెట్ ఉంటే నీకెందుకు, వాడి ముండల ముఠో కూర అయితే నీకెందురా బచ్చా, ఆడు చెప్పే బైబిల్ జ్ఞానం కావాలి నీకు అని అంటాడు. టీచర్ చెప్పే ఉపాధ్యాయుడు చెప్పే విద్య కావాలని అంటాడు. ఆయన మళ్ళీ పెద్ద బోధకుడు, సమాజంలో వేలాది మంది ఫాలోవర్స్ ఆయనకి. ఆయన ప్రసంగం చేస్తే ఏళ్ళేసేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, తొడలు కొట్టేవాళ్ళు, మేషాలు తిప్పోళ్ళు ఉన్నారు. ఆయన చేసిన ప్రసంగం ఇది, పబ్లిక్ మీటింగ్లో చెప్పింది. స్కూల్లో టీచరు సిగరెట్ తాగితే నీకెందుకు, ముండలతో తిరిగితే నీకెందురా బచ్చా, ఆడు చెప్పే విద్య నీకు కావాలి అని అంటాడు. ఏమండి, ఉపాధ్యాయుడు ఎవడైనా క్లాస్ రూమ్లో పిల్లల ముందు సిగరెట్ తాగడానికి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది పర్మిషన్ ఇచ్చిందా? తెలుసా మీకు? అసలు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఎంతో ఆదర్శంగా ఉండాలి. పిల్లల ముందు సిగరెట్ తాగితే అతను లోపల పడేసి తెలుసా మీకు? అదో చట్టం ఉందో తెలుసా మీకు? అతనికి ఏదైనా అలవాట్లు ఉంటే తన ఇంట్లో చేసుకోవాలి, బయట చేసుకోవాలి. క్లాస్ రూమ్లో పిల్లల దగ్గర పిల్లలు ఎదురుగా సిగరెట్లు కాలుతాడంటే వాడు ఒక బాధ్యత లేని ఉపాధ్యాయుడు. ఏమరై మీకు తెలుసు అసలు అదే చట్టం ఉందని?
తెలియక ఏం చెప్తాడంటే ఆడు ఎలాంటివాడైతే నీకెందుకు ఆడు చెప్పినా మ్యాటర్ నీకు కావాలని అంటాడు. మ్యాటర్ సరే, మ్యాటర్ ఇచ్చేవాడి పరిస్థితి ఏంటి? ఇందాక చెల్లి మంచి పాట పాడింది, నువ్వు కావాలి దేవునికి, నీవు ఇచ్చే అర్పణ కాదని. ఎవరు కావాలి? కయ్యను అర్పించాడు, హేబేలు అర్పించాడండి. కయ్యను తిరస్కరించబడ్డాడు, హేబేలు అంగీకరించబడ్డాడు. కారణం ఏంటి? యోహాను మొదటి పత్రిక 3:12 అన్నాడు, మనం కయ్యింటి వంటి వారమైన రాదు, వాడు దుష్టుని సంబంధి. వాడు ఎందుకు తన సహోదరుని చంపాడు? వాడు క్రియలు చెడ్డవి, మన సహోదరుని క్రియలు నీతి గలవి, మంచివి అని అన్నాడు. అంటే చేసేవాడు ఎలాంటి వాడో కూడా చూస్తాడా దేవుడు? చేసే విషయాలు చూస్తాడా? బోధించేవాడు ఎలాంటి వాడో చూస్తాడా? బోధకుడే చూస్తాడా? అబ్బాయి నువ్వు ఎలాగున్నా పర్లేదు, నీ బాధ విషయమే జాగ్రత్త అన్నాడా పౌలు? నిన్ను కూర్చి నీ బాధను కూర్చి అన్నాడా? నువ్వు ఎలాగైనా నుండి తిమోతి, నీ బాధ మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నాడా? మొదటి తిమోతి 4:16 ఏమన్నాడు? నిన్ను కూర్చి నీ బోధన కూర్చి జాగ్రత్తగా ఉండి అన్నాడు. 2 జాగ్రత్తలు తీసుకోవాలా? నేను ఎలా ఉంటే నీకెందురా బచ్చా, నేను చెప్పిన పాఠాలు నీకు కావాలి, నేను మహాజ్ఞానిని, నేను ఒకే ఒక జ్ఞానిని, నేను చెప్పిన పాఠాలు నువ్వు తీసుకో, నేను ఎలాంటి వాడిని అయితే నీకెందుకని ఒక దుర్బోధ సమాజంలోకి వచ్చింది. అతని ఫాలోవర్ చాలామంది యువత 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆయన కూడా అలాంటి పరిస్థితిలోనే జీవితాన్ని కొనసాగించాడు. వృద్ధుడు అయిపోయాడు. ఇప్పుడు ఏముంటుందిలే కానీ వయసులో చేశాడు అలాంటి. మరి తండ్రి అలా చేస్తే తనయులు ఎలా ఉంటారు? వాళ్ళు కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నారు. అంటే ఏం చెప్తున్నానంటే, నువ్వు నిజంగా క్రీస్తు కూడా సిలువేయబడితే పాతవి గతించాలి, క్రొత్తవేయాలి. క్రీస్తులోకి వచ్చింది నిజమైతే, క్రీస్తునందు ఉన్నది నిజమైతే, ఆయన సంఘములో ఉన్నది నిజమైతే, పాత జీవితం ఏమైపోవాలి? సమాధి చేయాలి. ఒకవేళ అది బతుకుతుండడానికి ఒకసారి అప్పుడప్పుడు తోక ఆడిస్తున్నా దాన్ని చిత్త కొట్టాలి. అందరికి బోధించిన తర్వాత నేను కూడా శాపగ్రస్తుని అయిపోతానేమోనని నన్ను నేనే నలగొట్టుకొనిచున్నానని పౌలు అన్నాడు కొరింథీయులకు పత్రిక రాస్తూ. కాబట్టి బోధించేవాళ్ళు సైతం లేక వినేవాళ్ళు సైతం ఏంటంటే మనం నలగొట్టుకునే ఒక పరిస్థితి ఒకటి ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే నిజంగా క్రీస్తులో చనిపోతే, క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే అది జరిగే కార్యక్రమం. నేనేం చెప్పాను మీకు? కాగా ఎవడైనా క్రీస్తునందు అన్నట్లయితే వాడు నూతన సృష్టి. క్రీస్తునందు నూతన సృష్టి అనే విషయం మాట్లాడాం. దీంట్లో మొదటగా క్రీస్తునందు అంటే ఏంటో చూసాం. రెండవది నూతన సృష్టి అంటే కొత్తగా ప్రారంభించినటువంటి జీవితం, కొత్త జన్మ, కొత్తగా సృష్టి, నూతన సృష్టి, క్రొత్త జన్మ, నూతన జన్మ అనే పదాలు వాడాడు. తికోదేంతో ప్రభు మాట్లాడిన, తీతుకి పౌలు రాసిన క్రొత్త జన్మ, నూతన సృష్టి అనేది మాట్లాడాడు. ఈ నూతన సృష్టి అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, వీళ్ళు ఆయనతో పాటు సిలువేయబడతారు, ఆయన శరీరం అనే సంఘంలో ఉంటారు. ఆయన సంఘంలో లేకుండా వారు నూతన సృష్టి కాదు. ఆయన సంఘంలో ఉన్న ఆయన చెప్పి ఒకవేళ దరిద్ర పనులను చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా నూతన సృష్టి కాదు. కాబట్టి నిజంగా నూతన సృష్టి అంటే ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా ఉంటారు, బాగుంటారు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళని బాగు చేసిన వాళ్ళే నూతన సృష్టి. యేసు ప్రభు రక్తం అక్కడ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఆయన శరీరంలో. అందులోకి వచ్చి ఆయన సహవాసాలు ఉంటే, ఆయన సహవాసంలో ఆయన రక్తం ద్వారా వచ్చిన నూతన నిబంధన ఉంటుంది. అది మనిషిని ఎలా చేస్తుందంటే చెడుకు బాగా దూరం ఉంచుద్ది, మంచికి బాగా దగ్గర చేస్తుంది. ఈరోజు నేను యేసు ప్రభుని నమ్మాను, మేము క్రైస్తవులు అని చెప్పుకునేవారు అలాంటి స్థితిలో ఒకవేళ ఉన్నారా లేరా అని మనం ఆలోచన చేస్తే 90% అలా లేరు. సమాధుల దగ్గర కూడా అబద్ధాలను చూసాం కదా. కాబట్టి అలాంటి అబద్ధపు బతుకు నుండి బయటకు వద్దాం, యథార్థమైన జీవితంలోకి వద్దాం. దేవుడు మనల్ని యథార్థవంతులుగా సృష్టించాడు. మరలా తిరిగి క్రీస్తు యేసునందు అదే యథార్థవంతులుగా మార్పు చెంది రూపాంతరం పొంది అలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా మీ అందరికి వందనాలు. మనందరం ఇలాంటి ఒక మంచి విషయాలు నేర్చుకోవడానికి రత్న, రాజేష్, డబల్ ఆర్ అంటే రత్న, రాజేష్లో కారు, రత్నాలో కారు. వాళ్ళిద్దరు ఎంతవరకు విన్నారో మనకు తెలియదు, కానీ నాకైతే మంచి విషయాలు నేర్పించారు ఈరోజు. వాళ్ళు ఈ మీటింగ్ పెట్టడం వల్ల మీకు కూడా కొన్ని విషయాలు దేవుడు మీ దృష్టికి తెచ్చాడు. మనం అందరం ఇంకెక్కడైనా మనం లోపలుంటే బ్రతికేమంటే చచ్చిపోకుండా తోకలు ఆడుతున్నామో చూసుకుందాం. తోకలు ఆడితే వాటిని నలగొట్టేసి క్రీస్తులో నిజంగా చచ్చిపోయిన నూతనమైన జీవితాన్ని, కొత్త జీవితాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందరికి కూడా వందనములు.